హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయిన పాప మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ సినిమా యాక్చువల్గా 2023లోనే తమిళ్లో రిలీజ్ అయిందండి. అక్కడ దాదా అనే పేరుతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిందనమాట. తర్వాత ఆ మూవీని ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు కానివ్వండి, తెలుగులో మాత్రం రిలీజ్ చేయలేదు. డైరెక్ట్గా తెలుగులో థియేటర్స్లో రిలీజ్ చేశారనమాట. లక్కీగా మా ఊరు నోజ్వీడ్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేశారండి. అందుకనే ఈ మూవీ యొక్క రివ్యూ చెప్తున్నాను. ఇక ఈ సినిమాలో యాక్ట్రెస్ విషయానికి వస్తే కవిన్, అపర్ణ దాస్, విటివి గణేష్, భాస్కరన్, భాగ్యరాజు తదితరులు నటించారండి. డైరెక్టర్ వచ్చేసి గణేష్ కే బాబు అండి. మరి ఈ పాపా మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే నచ్చిందండి. ఎమోషనల్గా కనెక్ట్ చేసేలాగా ఉంటుంది అనమాట ఆడియన్స్ని. మరీ ముఖ్యంగా ఆ చైల్డ్ సెంటిమెంట్ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయింది. మూవీలో ఎక్కడా కూడా అడల్ట్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజెస్ ఏమీ లేవండి. ఫ్యామిలీతో సహా సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, ఇక స్టోరీ విషయానికి వస్తే హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకుంటారన్నమాట, పేరెంట్స్కి ఇష్టం లేకుండానే. తర్వాత హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుద్ది, బాబుని కనిద్ది అనమాట. బాబుని కన్నాక హఠాత్తుగా ఆ బాబుని అలా వదిలేసి వెళ్ళిపోద్దండి. వదిలేసిన తర్వాత హీరో కూడా తన కోసం వెతుకుతాడు. వెతికిన తర్వాత తను ఎక్కడా కూడా దొరకదు. అలాగా హీరోనే ఆ బాబుని పెంచి పెద్ద చేస్తాడనమాట. ఒక 5-6 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు పెంచి పెద్ద చేస్తాడు. ఆ తర్వాత హఠాత్తుగా హీరోయిన్నే ఎంటర్ అవుద్ది అనమాట తన లైఫ్లోకి మళ్ళీ. అప్పుడు దాకా తను మరి ఏమైపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది, ఫైనల్గా తన కొడుకు దగ్గరికి ఎలా వచ్చింది ఏంటనేది మీరు మూవీ చూసి తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. ఓకే, స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం డైరెక్టర్ సెకండ్ హాఫ్ చాలా బాగా తీశాడండి. మరీ ముఖ్యంగా లాస్ట్ 15-20 మినిట్స్ కూడా ఆడియన్స్ని ఎమోషనల్గా బాగా కనెక్ట్ చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఈ మూవీ తమిళ్లో 42 crores దాకా కలెక్ట్ చేసిందంటండి. అంటే చిన్న సినిమా జస్ట్ ఒక 1 or 2 crores తీసేసి 42 crores అంటే మామూలు విషయం కాదు కదండి. అలాగే తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి టాకే ఉంది. ఒకవేళ మీరు కనుక ఒక మంచి ఫ్యామిలీ మూవీ చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాని డెఫినెట్గా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. అట్లాగే ఒకవేళ మీరు ఈ మూవీ చూసారా, చూస్తే మీకు నచ్చిందా లేదా అన్నది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, ఇక యాక్ట్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో కవిన్ ఈ సినిమాలో 2 shades ఉన్నటువంటి క్యారెక్టర్ అనమాట. బాబు పుట్టక ముందు వచ్చేసి ఒక గెటప్లో ఉంటాడు తాగుబోతులాగా. బాబు పుట్టాక చాలా బాధ్యత గల తండ్రిగా మారతాడు. ఈ 2 గెటప్స్లో కూడా చాలా బాగా నటించాడండి. ఆ వేరియేషన్స్ చూస్తుంటే ఇద్దరు హీరోలు చేశారేమో అనిపించింది. నాకైతే ఆ రెండో క్యారెక్టర్కి ఫస్ట్ క్యారెక్టర్ని చూస్తుంటే ఇద్దరు హీరోలు పెట్టారేమో అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపించిందా అన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే ఇప్పటికి కూడా డౌటేనండి, ఈ హీరో క్యారెక్టర్ ఇద్దరు చేశారేమో అనిపిస్తుంది. ఆ విధంగా ఒక బాధ్యత లేనుడిగా, తర్వాత బాధ్యత ఎరిగిన తండ్రిగా, ఆ 2 షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్లో కవిని చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఇక హీరోయిన్ అపర్ణ దాస్ కూడా ఆ క్యారెక్టర్కి 100% న్యాయం చేసిందండి. ఆ క్యారెక్టర్లో తను కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. స్టార్టింగ్లోనేమో ఒక బబ్లీ రోల్ లాగా చేసింది. తర్వాత ఈ మన హీరో గారికి బాస్ లాగా వస్తుంది అనమాట. అక్కడ కూడా చాలా బాగా చేసింది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చేటటువంటి సెంటిమెంట్ సీన్స్లో తన యొక్క యాక్టింగ్ మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఇక వీళ్ళే కాకుండా భాస్కరన్ గారు, విటివి గణేష్ గారు ఇలా అందరూ కూడా సపోర్టింగ్ రోల్స్ చేశారండి. వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. కాకపోతే వీళ్ళందరిలోకి ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్లో నాకు బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అని చెప్పేసి ఒకడు ఉంటాడండి. ఆర్టిస్ట్ పేరు ఏంటనేది నాకు సమయానికి గుర్తు రావట్లే. అతను మాత్రం చాలా బాగా చేశాడనమాట. ఈ హీరో హీరోయిన్స్కి సంబంధించి వచ్చే సీన్స్ కానివ్వండి, వాళ్ళిద్దరిని కలపాలనుకుని ఆ సీన్స్లో తను చాలా బాగా పెర్ఫామ్ చేశాడు. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే జేన్ మార్టిన్ గారు అందించినటువంటి మ్యూజిక్ అయితే బాగుందండి. నాకు ఒక పాట బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు, మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఓవరాల్గా మ్యూజిక్ గుడ్ అని చెప్తాను. అట్లాగే ఈ అరసు గారి సినిమాటోగ్రఫీ కూడా బాగుందండి. సన్నివేశాలకు తగ్గట్టుగా చాలా మంచి ఫ్రేమ్ వర్క్ ఇచ్చాడు. అంతా కూడా ఆ ఆఫీస్ సెటప్ కానివ్వండి, స్టార్టింగ్లోనేమో ఒక మిడిల్ క్లాస్ గై గెటప్లో ఉంటాడన్నమాట హీరో, దానికి తగ్గట్టుగా ఆ ఫ్రేమ్ వర్క్. తర్వాత హీరో కొంచెం లగ్జరీ లైఫ్, సాఫ్ట్వేర్ లైఫ్లోకి మారిన తర్వాత ఉండేది. ఏదేమైనా సరే ఫ్రేమ్ వర్క్ చాలా బాగుంది. ఓవరాల్గా సినిమాటోగ్రఫీ చాలా బాగుందని చెప్తాను. ఇక కదిరేష్ అలగేషన్ యొక్క ఎడిటింగ్ కూడా బాగుందండి, నచ్చింది నాకు. ఎక్కడ వంక పెడతానికైతే లేదు. గణేష్ బాబు కే విషయానికి వస్తే తను తీసుకున్నటువంటి పాయింట్ చాలా సింపుల్ పాయింట్ అండి. దాన్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి స్క్రీన్ ప్లే పరంగా బాగా వర్క్ చేసి దిగాడు అనుకుంటా. ఆ యొక్క కష్టం అనేది మనకి స్క్రీన్ మీద బాగా కనబడుద్ది. ఓవరాల్గా డైరెక్టర్ గణేష్ కే బాబు గారి డైరెక్షన్కి మార్కులు ఇవ్వాల్సి వస్తే నేనైతే 4 out of 5 ఇస్తానండి. నాకైతే ఆయన డైరెక్షన్ నచ్చింది.
ఇక ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 3 స్టార్స్ అండి. నా ప్రజెంటేషన్ గనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండ్ జై హింద్.